నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. సో ప్రస్తుతం మనం రిటన్బర్గ్ యూనివర్సిటీ స్పాట్ అడ్మిషన్స్కి ఈవెంట్లో అవుతున్నాం. సో చాలామందికి చాలా రకాలుగా డౌట్స్ ఉంటాయన్నమాట. ఏంటంటే పై చదువులకి అమెరికా కానీ లేకపోతే ఆస్ట్రేలియా ఇలాంటి పక్క దేశాలకు ఎలా చదువుకోవాలి, ఏంటి ఫీజు ఎంత ఉంటుందని చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. సో రిటన్బర్గ్ యూనివర్సిటీ స్పాట్ అడ్మిషన్స్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించి యూనివర్సిటీ కోఆర్డినేటర్ రవిప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్ అంటే ప్రధానంగా ఏంటంటే చాలామందికి ఇతర దేశాల్లో చదవాలన్న కోరిక ఉంటుంది. బట్ కాకపోతే కొన్ని బడ్జెట్ ఇష్యూస్ వల్ల లేకపోతే అంత దూరం వెళ్తే ఎలా ఉంటుందో పరిస్థితి తెలియకపోవాలి చాలామంది వెనకడిగేస్తారు. దీనికి ఏం చెప్తారు? ఇటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని యూనివర్సిటీ హబ్ సిఇఓ డాక్టర్ అనిల్ పల్లా గారు యుఎస్ యూనివర్సిటీతో ఎంగేజ్ అయ్యి మన విద్యార్థులకు మంచి ప్రోగ్రాము విత్ అఫోర్డబుల్ ఫీ స్ట్రక్చర్, తక్కువ ఫీజుతో యుఎస్లో మాస్టర్స్ చేయాలి అనేటువంటి కళను మన వాళ్ళు సాధించుకునే వాళ్ళకి మనం తీసుకురావడం జరుగుతున్నది. అందులో భాగంగానే ఈ విటన్బర్గ్ యూనివర్సిటీలో ఈ మాస్టర్స్ ప్రోగ్రామ్ను మన స్టూడెంట్స్కు తీసుకురావడం జరిగింది. సార్ అంటే చాలామందికి ఏంటంటే మాస్టర్స్ చదవాలి అంటే వేరే దేశాలకు వెళ్ళి చదవాలంటే పర్సంటేజ్ అంటే ఇంత పర్సంటేజ్ ఉండాలి, ఈ ప్రాసెస్ అనేది చాలామంది డౌట్ ఉంటుంది. సో ఏ గ్రూప్స్ ఎంత పర్సంటేజ్లో పాస్ అయితే యూనివర్సిటీలో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? యుఎస్ మాస్టర్స్లో వాళ్ళు జీపీఏను దృష్టిలో పెట్టుకొని చూస్తారు. బేసిక్ అడ్మిషన్ క్రైటీరియాలో వచ్చేది ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ తర్వాత వాళ్ళ బ్యాచిలర్స్ డిగ్రీలో యుఎస్ఏతో కంపేర్ చేస్తే 3 జీపీఏ మినిమం ఉండాలి. సో 3 జీపీఏ రావాలి అంటే మన వాళ్ళు 68% ఆఫ్ మార్క్స్ వాళ్ళ బ్యాచిలర్స్ డిగ్రీలో అని వచ్చుంటే వాళ్ళు డెఫినెట్గా 3 జీపీఏ వస్తుంది కన్వర్షన్లో. ఈ విటన్బర్గ్ యూనివర్సిటీలో మనం ఆఫర్ చేసేటువంటి మాస్టర్స్ ప్రోగ్రామ్ ఎక్స్క్లూసివ్గా ఏంటంటే మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ అనలిటిక్స్. ఈ ప్రోగ్రాం యొక్క విశేషం ఏమంటే దీనికి ఏ స్ట్రీమ్లో ఉన్న విద్యార్థులు అయినా క్వాలిఫై అవుతారు. అంటే సైన్సెస్లో కానీ కామర్స్లో కానీ 3 ఇయర్ డిగ్రీ చేసిన వాళ్ళు, తర్వాత ఇంజనీరింగ్లో ఎనీ స్ట్రీమ్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళు కానీ, ఇంకా అదర్ ఎనీ డిగ్రీస్ ఆర్ట్స్లో కానీ వేరే చేసిన వాళ్ళు కానీ ఈ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అవుతారు. చాలామందికి ఏంటంటే సార్ ఫీజెస్ గురించి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. సో ఎంత అంటే నాకు తెలిసి ఏంటంటే చాలా తక్కువ ఫీజుతో అయితే రిటన్బర్గ్ యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. ఇందాక మేము కూడా విన్నాం. సో ఎంతవరకు ఫీజు ఉండొచ్చు మన ఇండియన్ కరెన్సీ ప్రకారం? ఎన్ని అంటే లేకపోతే వాటిని విడుదల వారిగా మనం కట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి? మధ్యతరగతి వాళ్ళకు ఎక్కువగా అక్కడ చదువుకోవాలన్న థాట్ ఉంటుంది, బట్ ఒకేసారి ఫీజు పే చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఖచ్చితంగా అండి. మనం ఈ విటన్బర్గ్ యూనివర్సిటీ ద్వారా చేసేటువంటి మాస్టర్ ప్రోగ్రాము యాక్చువల్గా ఫీ వచ్చేసి $28,000. అయితే యూనివర్సిటీ హబ్ ద్వారా వెళ్ళేటువంటి స్టూడెంట్స్కి మనకి ఈ మాస్టర్స్ 17,000కి మాత్రమే ఇస్తున్నారు. అంటే దాదాపు 10,000 నుంచి 11,000 రూపాయల స్కాలర్షిప్ను ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి విషయం ఏమంటే ఈ 17,000 మన ఇండియన్ కరెన్సీలో చూస్తే, మన డబ్బులో చూస్తే 15 లక్షల దాకా అవుతుంది. 15 లక్షలు. ఇంకొక విషయం ఏమిటంటే విద్యార్థులు ఒకటేసారి ఒకేసారి మొత్తం ఫీ కట్టాల్సిన అవసరం లేదు. ప్రతి టర్మ్కి వాళ్ళు తీసుకుంటారు. ప్రతి టర్మ్కు 6 క్రెడిట్లు ఉంటాయి. 6 క్రెడిట్ అవర్స్ అంటే 6 పేపర్స్ అనుకోండి మన భాషలో. 6 పేపర్లకి $535 పర్ పేపర్. ఆ విధంగా చూసుకుంటే మనకి $3,000 దాకా ప్రతి టర్మ్లో కట్టవచ్చు. అంటే 2 లక్షల దాదాపు 3 లక్షల రూపాయల లోపలనే ప్రతి టర్మ్కు ఫీ కట్టవచ్చు. మనం ఒకేసారి మొత్తం ఫీ కట్టాల్సిన అవసరం లేదు. చాలామందికి ఏంటంటే స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తుందా లేకపోతే ఏంటనే డౌట్ ఉంటుంది. సో స్కాలర్షిప్ ఎంతవరకు ప్రొవైడ్ చేస్తుంది యూనివర్సిటీ తరఫున స్టూడెంట్స్ వెళ్తే కనుక? స్టూడెంట్స్ వీళ్ళకి యాక్సెప్టెన్స్ రాగానే వీసా వచ్చిందంటే యాక్సెప్టెన్స్ రాగానే ఆటోమేటిక్గా వీళ్ళకి స్కాలర్షిప్ ఎలిజిబుల్. సో ఆ స్కాలర్షిప్ వెంటనే అప్లికబుల్ అయ్యేసి 28,000 ట్యూషన్ ఫీ 17,000కి అయిపోతుంది. సో మనకు యాక్సెప్టెన్స్లోనే మనకు అది మెన్షన్ చేస్తారు. మనకి ఇచ్చే I-20లో కూడా అది మెన్షన్ చేస్తారు. మనకి ఇంత స్కాలర్షిప్ ఇచ్చాము, స్టూడెంట్స్ యొక్క ఫీ ఇంతే అని చెప్పేసి కూడా మనకు దాంట్లో క్లియర్గా మెన్షన్ ఉంటుంది. హాస్టల్స్ సంబంధించి ఏమన్నా ఉంటుందా సార్? లేకపోతే దీంట్లో బెనిఫిట్స్ యూనివర్సిటీ తరఫున లేదంటే మనం ఎక్కడైనా బయట ఉండి చదువుకోవాల్సిన దాఖలాలు ఉంటాయి? కాలేజీ వాళ్ళు, యూనివర్సిటీ వాళ్ళు హాస్టల్ ప్రొవైడ్ చేస్తారు. అది మామూలుగా లోకల్ స్టూడెంట్స్ ఎక్కువగా తీసుకుంటారు.
వాళ్ళకి లోకల్ అది కాలేజ్ హాస్టల్ అనేది కొద్దిగా ఖర్చుతో కూడుకున్నది. ఎందుకంటే మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ యూఎస్ తేడా కాబట్టి. సో అక్కడి లోకల్ వాళ్ళు ఎలా అఫోర్డ్ చేయగలుగుతున్నారు అంటే వాళ్ళకి గవర్నమెంట్ ఎయిడ్స్ ఉంటాయి అక్కడి సిటిజన్స్కి, మనకు ఉండదు. సో కాబట్టి మనకు అది చాలా ఖర్చుతో కూడుకున్నది హాస్టల్. సో దాని గురించే ఏం చేస్తున్నామంటే మన స్టూడెంట్స్ ఒక గ్రూప్ అయిపోయేసి నియరెస్ట్ లొకాలిటీస్లో వాళ్ళకి అకామిడేషన్ అవైలబిలిటీ చేసుకోవడం జరుగుతుంది. అది మన మన ఇండియన్ స్టూడెంట్స్ దాదాపు 100% కూడా ఒక గ్రూప్గా ఉండి వీళ్ళే ఒక హోమ్ అకామిడేషన్ తయారు చేసుకోవడం జరుగుతుంది. అది చాలా తక్కువలో అయిపోతుంది, పెద్దగా ఖర్చు కాదు. ఇంకోటండి సార్, ఫైనల్గా చాలామంది ఏంటంటే యూఎస్లో జాబ్ చేయడం అంటే ఏంటంటే పార్ట్ టైం జాబ్స్ అనేది కొంచెం ఇల్లీగల్ అని కూడా మనకు తెలుసు. దీన్ని ఒకవేళ ఓవర్కమ్ చేస్తే అంటే యూనివర్సిటీ తరపున వస్తే ఏమన్నా బేసిస్ ఉంటాయా? లేదు అని అంటే ఏం చెప్తారు? అంటే పార్ట్ టైం జాబ్స్ అనేది కొంచెం అక్కడ ఇల్లీగల్ అని చెప్పేసి రీసెంట్గా మనం విన్నాం. దీనికి సొల్యూషన్స్ ఏంటంటే మనం అక్కడికి పోవాలంటే కంప్లీట్గా చదువుకుంటూ అక్కడ మనకున్న ఫైనాన్షియల్ స్టేటస్ తోటి బ్రతకలేం. సో పార్ట్ టైం జాబ్ చేసుకునే వాళ్ళకి ఏం చెప్తారు అక్కడికి వెళ్ళి? ఓకే, ఒకటండి, మీరు అన్నట్టు బయట పనిచేయడం అన్నది కూడా అది వాళ్ళ ప్రభుత్వం దృష్టిలో తప్పు అవుతుంది. ఎందుకంటే స్టూడెంట్గా వెళ్ళిన వాళ్ళు విద్యార్థిగా చదువుకోవాలి అనేది. అయితే వీళ్ళకి ఇప్పుడు మనం చూస్తుంటే న్యూయార్క్ మనకు దగ్గర ఈ యొక్క స్ప్రింగ్ ఫీల్డ్ దగ్గరలో ఉన్న సిటీలలో చూస్తే మనకు బయటే ఉద్యోగాలు క్యాష్కు దొరికేటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. అది దానికి అందరూ ఇల్లీగల్ అంటుంటారు, బట్ దట్ ఈస్ నాట్ దట్ ప్రాబ్లమాటిక్. ఎందుకంటే అక్కడ మన ఇండియన్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా చాలా ఉన్నాయి, దాంట్లో చేసుకునే అవకాశం ఉంది. ఇంకా అట్లా కాకుండా వీళ్ళకి అక్కడ సిపిటి కింద మనకి, ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ స్టెమ్ ప్రోగ్రామ్ కాబట్టి వర్క్ అండ్ స్టడీ, సో పని చేస్తూ చదువుకోవచ్చు. పని చేయాలి అంటే అక్కడ మనకి ఏదన్నా కంపెనీ నుంచి ఆఫర్ రావాలి, ఆఫర్ లెటర్ అఫీషియల్గా నేను ఈ అబ్బాయిని మాకు హైర్ చేసుకుంటున్నామని ఒక కంపెనీ లెటర్ ఇస్తే చేయొచ్చు. దానికి మన వాళ్ళు ప్రిపేర్ కావాలి. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఒక 2-3 months మనకి అక్కడ అడ్జస్ట్మెంటు ఏరియా తెలియాల్సి వస్తుంది. తర్వాత కంపెనీల గురించి కూడా తెలుసుకోవాలి. మనకు ఈ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ద్వారా మనం ట్రై చేసుకొని అలా జాబ్ చేసుకోవచ్చు, అవకాశం ఉంది. సార్ ఫైనల్గా అంటే రిటన్బర్గ్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యే వాళ్ళకి ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? సో ఎలా వచ్చి అయితే ఏ టైం లోపు ఏ డేట్ లోపు అప్రోచ్ అయితే మీకు వాళ్ళకి అవైలబుల్లో సీట్స్ ఉంటాయి? మనకు విటన్బర్గ్ యూనివర్సిటీలో ఈ ప్రోగ్రామ్ మేము ప్రమోట్ చేసే క్యాంపెయిన్లో భాగంగా జూలై 3వ తారీఖున ఆదిత్య పార్క్ అమీర్పేట్లో స్పాట్ అసెస్మెంట్ అడ్మిషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం ద్వారా స్టూడెంట్స్ డైరెక్ట్గా వచ్చి యూనివర్సిటీ డెలిగేట్స్తో మాట్లాడుకోవడం, ఒక ర్యాపో అనేది డెవలప్ చేసుకోవడం, తర్వాత వాళ్ళ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి ఏర్పాటు చేయడం జరిగింది. దీని తర్వాత మేము స్టూడెంట్స్ని కోరేది ఏంటంటే మీరు ఈవెంట్కి రావాల్సిందిగా కోరుతాం. ఎందుకంటే యూ కెన్ ఇంటరాక్ట్ విత్ ద ఆఫీషియల్స్ డైరెక్ట్లీ. అదొక మంచి అవకాశము. మేము చెప్పేదానికన్నా యూనివర్సిటీ వాళ్ళు మీ సందేహాలు తీర్చడం డెఫినెట్గా మంచిది. రెండోది, తర్వాత యూనివర్సిటీ హబ్ ఆఫీస్లో మీరు అమీర్పేటలో ఉంది, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పైన. సో మీరు ఎనీ టైంలో కూడా మీరు వచ్చి మీరు సందేహాలను మా దగ్గర నివృత్తి చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.